గురువులతోనే విద్యార్థులకు జ్ఞానం వస్తుందన్నారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజ్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ధర్మ టీచర్ల యూనియన్ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య పాత్ర కీలకమన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. ఉపాధ్యాయులందరూ సామాజిక స్పృహతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శంభూకుడు చదువుకుంటానంటే ధర్మం తలకిందులైతుందని అతన్ని ఆపారు. జ్యోతిరావు ఫూలే చదువు చెప్తుంటే ధర్మాన్ని అడ్డు తెచ్చారు. ఇంతకీ ధర్మం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు, ధర్మం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు, ధర్మం అనే శబ్దం మనమే మాట్లాడకూడదు అన్నట్టు, అసలు ధర్మం అనేది మనకి సంబంధమే లేదన్నట్టు, ధర్మం అనేది ఎక్కడెక్కడో పెద్ద పైన ఉండే ఆకాశాల్లో ఉన్నట్టు. కానీ ధర్మానికి మనం నాయకత్వం వహిస్తే, అసలు ఆకాశంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొస్తే, అసలు ఆ ధర్మానికే డిటియు టీచర్లు నాయకత్వం వహిస్తే, ఇంకా ధర్మం భయపడేది ఎక్కడ ధర్మానికి. అందుకనే ధర్మానికి నాయకత్వం వహించాల్సింది మనమే. కాబట్టి బాగా పెట్టారయ్యా మీరంతా. ధర్మ అనే పేరు డిటియు టీచర్లంతా మంచి పేరు పెట్టారు, చాలా సంతోషం. నేను ఆ మధ్య కొంత ఈ స్కూళ్ళల్లో ఎవరున్నారు అని స్టడీ చేస్తున్నప్పుడు నా అంచనా ఏమిటంటే 99% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్ మాత్రమే ఉన్నారు. కరెక్టా తప్ప? క్లాస్ రూమ్లు అనేటి కాస్ట్ రూమ్స్ అయినాయి. ఎంత వివక్ష అనుభవిస్తున్నారో ఆ జైలు లాంటి పరిస్థితులతో పాటు అక్కడ ఉన్నటువంటి టీచర్ల స్వభావంలో మార్పు లేకపోవడం వల్ల టీచర్ ట్రైనింగ్ అయిపోయి పరీక్ష రాసి వస్తున్నాడు తప్ప సమాజాన్ని పరిచయం చేసుకొని వస్తున్నాడు.